తెలంగాణలో పరిషత్ ఎన్నికలు జరుగుతున్న వేళ కొత్త రాజకీయ అంశాలు తెర మీదకి వస్తున్నాయి. రాజకీయ అంశాలనే కంటే కూడా కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇంటర్ అంశం మీద ముందుగా మనం ప్రధానంగా ఈరోజు ఫోకస్ చేస్తే, ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సిస్టంలో ఉన్నటువంటి లోపాలు ఈరోజు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. అల్టిమేట్గా అనేక మంది విద్యార్థులు బలయ్యేటువంటి వాతావరణం వచ్చింది. ఈ మొత్తం వ్యవహారానికి కారకులు ఎవరు? ఈ అంశం మీదే మనం ఈరోజు ప్రధానంగా విశ్లేషించబోతున్నాం. దీనిలో ఈ అంశానికి సంబంధించి మంత్రి జగదీష్ రెడ్డి నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంశాలు ఇందులో ఉన్నాయి, కావాలనే విద్యార్థుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నది మంత్రి జగదీష్ రెడ్డి వాదన. మంత్రి ఉన్నారు, ఒకసారి చూద్దాం. దయచేసి పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు. రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. తప్పు జరిగిందా, జరిగితే ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది నివృత్తి కాకుండానే విద్యార్థుల మానసిక ఆందోళన పెంచే పద్ధతుల్లో, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు కొందరు. ఇది సరైన విధానం కాదు అని మేము చెప్తా ఉన్నాం. మీరు చేసే రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉండొద్దు. తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు కూడా తావులేదు. ఇది కమిటీ నివేదిక కొరకే ప్రభుత్వం మీరు చూస్తూ ఉంది. కాగానే తప్పకుండా చర్యలు ఉంటే, ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే మేము రాసిన దానికి సరిపోయే పద్ధతుల్లో మార్పులు రాలేదని భావిస్తున్నారో, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు రీకౌంటింగ్కు, రీవెరిఫికేషన్స్కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది చేసుకుంటారు కూడా చాలామంది పిల్లలు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు సంతృప్తి పడే పద్ధతుల్లో బోర్డు నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇది మంత్రి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. నిజంగా మంత్రి చెప్తున్నటువంటి ఈ మాటలు విద్యార్థుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగా ఉన్నాయా? ఇప్పటికే గుండె పగిలి చచ్చిపోయినటువంటి విద్యార్థుల భవిష్యత్ సంగతి ఏంటి, వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈ అంశం మీద మనం మాట్లాడబోతాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధి రామచంద్ర రెడ్డి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే పార్థ సుధాకర్ టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మాధవ్ మనతో పాటు చర్చలో ఉన్నారు. అలాగే దుర్గాప్రసాద్ టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు. ముందుగా రామచంద్ర, మీ దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ చేస్తే, ఈ రోజున మంత్రి చెప్తున్నటువంటి మాటలు, దీన్ని రాజకీయం చేయొద్దు, విద్యార్థులకి సంబంధించి మనోస్థైర్యాన్ని నింపే క్రమంలో రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యాలు కావాలే తప్ప రాజకీయం చేయడం తగదు అని అంగీకరిస్తారు ఆ ఆర్గ్యుమెంట్తో? జగదీశ్వర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈరోజు అంటే అంతా అయిపోయిన తర్వాత సావు కబురు చల్లగా చెప్పినట్లు ఈ మాటలేదో ఇంటర్ ఫలితాలు వెలువడి లోపాలు ఉన్నాయని చెప్పేసి తెలిసిన మరుక్షణం ప్రకటించినట్లయితే 16 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండేవి. మరి ఈరోజు మంత్రి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అది ఆయన ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతా రాహిత్యానికి దాన్ని పరాకాష్ఠగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. 3 రోజుల వరకు కూడా ఊసెత్తకుండా అపోహలన్నీ తొలగిస్తామని చెప్పేసి మీడియా వాళ్ళు ఏదో తప్పు చేసినట్లు మీడియా వాళ్ళ మీద నెట్టేసి భయభ్రాంతులకు గురి చేయొద్దు, లోపాలు ఏం లేవు, ఈ అపోహలను సృష్టించొద్దు, అపోహల్ని బాగా ప్రచారం చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వము నిస్సిగ్గుగా ప్రకటించి తర్వాత లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆ ముఖ్య విద్యాశాఖ కార్యదర్శి కానీ లేకుంటే అశోక్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రకటించడం అనేది వాళ్ళ యొక్క జవాబుదారీతనం లేని దానికి అది మనము దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. ఏమంటున్నారు దీని గురించి? జనార్దన్ రెడ్డి గారిని మీ టీవీ నైన్ రవిప్రకాష్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు దీని లోపాలు ఎక్కడొచ్చినాయి, ఎవరిది ఈ బాధ్యత అని అంటే అందరిది బాధ్యత అని చెప్పేసి చాలా అంటే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంటే అంతకంటే నీతి బాహ్యమైనటువంటి స్టేట్మెంట్ ఇంకోటి లేదని చెప్పేసి చెప్పగలుగుతాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉండి నీ కింద కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు నీ వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి బాలల భవిష్యత్తు గురించి చేస్తున్నటువంటి దాని గురించి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారనంటే మేమందరం సిగ్గుపడుతున్నాం అని చెప్తున్నాం. అదేవిధంగా అశోక్ గారు ఇంతకు ముందు అపోహలు అన్నారు, తీర వచ్చేసరికి స్క్రూటినైజర్ది ఎవాల్యుయేటర్ది తప్పు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా అని అంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ప్రకారం చర్య తీసుకున్నాను. గైడ్ లైన్స్ కాదు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళు వీళ్ళ మరణాలకి కారణమైనందుకు, నిర్లక్ష్యం వహించినందుకు, ఈ విద్యార్థుల మరణానికి కారణమైనందుకు వాళ్ళకి 304A కింద దీని మీద కేసులు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు విద్యార్థులు అడుగుతున్నారు, మా ప్రశ్న జవాబు పత్రాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. అవునండి, తప్పేంది అది? అదేమైనా కాన్ఫిడెన్షియల్ విషయమా? ఎవరి జవాబు పత్రం వాళ్ళు ఇవ్వడానికి మేము ఇంత ఫీజు డిసైడ్ చేసినాము, ఈ ఫీజు మీరు చెల్లించండి, మేము ఆ జవాబు పత్రాలు ఇస్తామని చెప్పేసి ఎవరి జవాబు పత్రం వాళ్ళు ఇస్తే వాళ్ళు స్క్రూటినైజ్ చేసుకుంటున్నప్పుడు తెలుస్తుంది కదా ఏందని చెప్పేసి. మీ ద్వారా నవ్య
అమ్మాయి 0 మార్కుల నుంచి 99 మార్కులు వచ్చిందని అంటే ఇంటర్ బోర్డు యొక్క నిర్వాహకం కానీ బాధ్యత రాహిత్యం కానీ ఏందన్నది తెలుస్తున్నది. ఇక్కడ 2 విధాలుగా ఉన్నది. ఒకటి అధ్యాపకులు 30 పత్రాలు దిద్దటానికి ఒక్కొక్క దానికి తక్కువలో తక్కువ 10 నిమిషాలు టైం తీసుకున్నా కానీ 300 నిమిషాలు. 300 నిమిషాలు అంటే 6 గంటలు. వాళ్ళు వచ్చేది ఎప్పుడు, ఎవాల్యుయేషన్ చేసేది ఎప్పుడు, ఎంత టైం పడుతుంది? అటువంటి 5 గంటల టైం పెట్టడానికి 30 పేపర్లు దిద్దటానికి 5 గంటల టైం పడుతుంటే ఈరోజు 60 నుంచి 70 పేపర్లని ఒక్కొక్క అధ్యాపకుడు దిద్దుతున్నారని చెప్పేసి ఆరోపణలు కానివ్వండి, వాస్తవాలు కానీ వెలుగులోకి వచ్చినప్పుడు మేము ఎన్ని పేపర్లు ఒక్కొక్క ఉద్యోగికి ఇచ్చినాము, అధ్యాపకునికి ఇచ్చినాము దిద్దటానికి అని చెప్పేసి క్లారిఫై చేయడానికి బదులు మేము డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాం. డిపార్ట్మెంటల్ యాక్షన్ ప్రతి పనికి మాలిన దానికి డిపార్ట్మెంటల్ యాక్షన్ అని చెప్పేసి ఒక పేరు పెట్టేసి మమ అనిపిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా దాని మీద చట్టపరంగా కానీ ఒక కఠినమైన భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం కాకుండా భయంతో చేసే విధంగా కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఈ యొక్క 9,50,000 మంది విద్యార్థులు రాసినరు, ఇందులో దాదాపు చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయినరు. ఆ ఫెయిల్ కూడా అసలు ఊహకందని విధంగా 0 మార్కులతో ఫెయిల్ అయినరు. మరి వాళ్ళందరి పేపర్లు దిద్దామని అంటే దానికి 2 నెలల టైం పడుతుంది. ఏది పోటీ పరీక్షలు అడ్డం వస్తాయని చెప్పేసి అంటున్నారు. విద్యార్థుల భవితవ్యానికి మనం పునాదులు వేసే విధంగా 2 నెలల టైంని తగ్గించుకోమని చెప్పేసి హైకోర్టు కూడా నిన్న మన హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు చైర్మన్ దామోదర్ రెడ్డి పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అక్కడ హైకోర్టు సుస్పష్టంగా చెప్పింది, ఎస్ ఫెయిల్ అయిన విద్యార్థులందరి పత్రాలు కూడా దిద్దాల్సినటువంటి అవసరం ఉంది అని. అంటే 2 నెలల టైం పడుతుందంటే 2 నెలల టైం ఎందుకు పడుతుంది? 9.5 లక్షల పేపర్లని మీరు ఒక నెల కాలంలో పూర్తి చేసినారు. 3 లక్షల పేపర్లను దిద్దడానికి 2 నెలల టైం ఎందుకు? వారం రోజులు కావాలన్నా 15 రోజులు కావాలని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించి రేపు సోమవారానికి వాయిదా వేసింది. అంటే హైకోర్టు ఇటువంటి విషయంలో కూడా ఇంటర్ఫేర్ అయ్యేటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈ ఇంటర్ బోర్డు ఉంది అని అంటే మనం సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్గా ఒకటి చెప్తాను. ఏమంటున్నామంటే ఏ విద్యార్థి యొక్క ఫెయిల్ అయిపోయిండు, వాళ్ళ పత్రాలు ఎవరు దిద్దిండు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద క్రిమినల్ పరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. దానికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మాధవ్ గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటారు? రాజకీయమా, పరిష్కారం ఏంటి? మురళి గారు, ఫస్ట్ మీ ద్వారా అంటే ఇవాళ మార్నింగ్ షో చూస్తున్న ఎవరైతే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ముందు వాళ్ళకి ఒక మెసేజ్ ఇద్దాం. ఇవాళ ఆత్మహత్యలు దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. ఇవాళ మిస్టేక్స్ జరిగినాయి అనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ దీనికి ఆత్మహత్యలు ఇదే కాదు. ఎందుకంటే ఇవాళ మనం రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అనేది ఏదైతే గవర్నమెంట్ చెప్తుంది, కాసేపు దాని గురించి పక్కన పెట్టినా కూడా ఎప్పుడైనా సరే ఒక ఫెయిలియర్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. యూ ఆల్వేస్ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్ కమింగ్ యువర్ వే. సో ఇవాళ ఆత్మహత్యలే దీనికి శరణ్యం అనుకోవటం తప్పు. సో ముందు మనం ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే కాన్ఫిడెన్స్ అంటే 18th రిజల్ట్స్ వచ్చినాక 19th మార్నింగ్కే 6 మంది చనిపోయారు మురళి గారు. 6 మెంబర్స్ ఆ రోజుకే పిల్లలు సూసైడ్ కమిట్ చేసుకున్నారు. మరి ఆ రోజు ఎందుకు ప్రభుత్వం లేదా ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎందుకు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయారు? సరే ఇవాళ నిన్న ఆయన వచ్చి మాట్లాడుతున్నట్టు ఇవాళ రాజకీయం కోసమో లేకపోతే అపోహలో అనుకున్నా, అపోహలు గురి కావద్దు అనేది ఎందుకు చెప్పలేదు ఆ రోజు ఆయన? అంటే ఇవాళ మీరు ఇంకోటి ఆలోచించాలి మురళి గారు, ఇది రాజకీయమా లేకపోతే ఇంకొకటి అనుకోవటానికి 2013లో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు, ఆ రోజు ఒక ఇంటర్ విద్యార్థిని అంటే తెలంగాణకు చెందిన ఒక బిడ్డ తను ఫెయిల్ అయింది అని చెప్పి తను సూసైడ్ చేసుకుంటే ఆ రోజు ఇదే టీఆర్ఎస్ నాయకులు ఏం చేశారు? మొత్తం బయటికి లాగి అసలు కరెక్ట్ చేసింది ఎవరు ఏంటి అని మూలాల్లోకి వెళ్ళి, అంటే తెలంగాణ బిడ్డని ఒక ఆంధ్రప్రదేశ్ అనంతపూర్కు చెందిన వ్యక్తి పేపర్ దిద్దాడు, ఇవాళ రీకౌంటింగ్లో మార్కులు తక్కువ వేశాడు కాబట్టి ఆ అమ్మాయి చనిపోయింది. ఇవాళ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఆ రోజు మాట్లాడిన టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ 16 మంది అంటే 17 మంది పిల్లలు చనిపోతే ఇప్పుడు దాకా స్పందించకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి మీరు చెప్పండి? ఇవాళ ఆంధ్రానా తెలంగాణ కాసేపు వాళ్ళు ఏ రకంగా విషయం ఆ రోజు చిమ్మారో దాని గురించి మనం మాట్లాడలే. కానీ ఇవాళ పసిపిల్లలు అంటే ఎలక్షన్స్ అప్పుడేమో మీరు 16 సీట్లు మాకు వస్తాయి, 16 సీట్లు 100% మేము తెచ్చుకుంటామని 16 సీట్ల గురించి మాట్లాడినాళ్ళు. ఇవాళ ఇంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు దాని గురించి స్పందించి దాని గురించి అసలు ముందు మీరు ఇలాంటివి చేసుకోవద్దు, ఏదన్నా తప్పులు జరిగితే మేము ఇమీడియట్గా సరిదిద్దుకుంటాం అనేది ఎందుకు మంత్రి గారు చెప్పలేదు? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇవాళ క్లియర్గా వీళ్ళు అనేది ఏంటి, ఇందాక మంత్రి గారు మాట్లాడిన స్టేట్మెంట్ మనం చూసాం మురళి గారు ఏమని అంటారు, ఇది ఎప్పుడు రెగ్యులర్గా జరిగేది, మీరు కావాలంటే రీవాల్యుయేషన్ ఇది పెట్టుకోవచ్చు అనేది. అసలు ఇవాళ మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. ఇప్పుడు దాకా ఎప్పుడైనా సరే 0 నుంచి 99 ఎవరికైనా వచ్చిందా మురళి గారు? మీ నోటీస్కి వచ్చిందా? మీరు చెప్పండి. ఎప్పుడన్నా 0 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99, యాబ్సెంట్ ఉన్న వాళ్ళకి పాస్ మార్క్స్, లేకపోతే పాస్ అయిన వాళ్ళకి అక్కడ పక్కన మార్కులు కనపడుతున్నా ఇంకో పక్కన ఫెయిలు, ఎగ్జామ్కి అటెండ్ అయినా ఇలాంటి మీరు ఎక్కడన్నా చూసారా ఇప్పుడు దాకా?
ఇవాళ ఎన్ని వేల మందికి ఇవాళ ఇలా వచ్చింది. ఇవాళ వచ్చిన రిజల్ట్ ఒక రకంగా చెప్పాలంటే పాస్ అయినాడు నిజంగానే పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనే డౌట్, ఫెయిల్ అయినాడు నిజంగానే ఫెయిల్ అయ్యాడా లేకపోతే పాస్ అయ్యాడా అనేది డౌట్. అంటే ప్రతి రిజల్ట్ కూడా ఇవాళ ఎవరికైతే రిజల్ట్ వచ్చిందో ఇంటర్ రిజల్ట్స్ అనేది ఏది కూడా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ ఒక మార్క్స్ కార్డు రిజల్ట్స్ రాగానే తీసుకుని ప్రింట్లో మార్క్స్ కార్డు ఒకలాగుంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత వెళ్ళి చూస్తే 61 మార్క్స్ అలా 16 అయిపోయి ఫెయిల్ అయిన మార్క్స్ కార్డు కూడా ఉంది ఒకే విద్యార్థిది. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఇవాళ ఎవరిది తప్పిదనం? ఇవాళ సరే ఇవాళ జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరిది తప్పిదనం అది ఇవన్నీ ఇవాళ ఇవాళ అది జనరలైజ్డ్గా ఆయన చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇంకొకటి నిన్న అశోక్ కుమార్ గారు బయటకు వచ్చి ఆయన చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం లాగా ఈసారి పర్సంటేజ్ 63-60 అంటే ఒక 2% తగ్గింది, ప్రతి సంవత్సరం లాగా మీరు రీవాల్యుయేషన్ ఇది పెట్టుకోండి. అంటే ప్రతి సంవత్సరం జరిగే రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కి ఈసారికి డిఫరెన్స్ ఉందా లేదా మీరు చెప్పండి మురళి గారు. అంటే ఇవాళ ఎగ్జామ్కి అటెండ్ అయినా కూడా మీరు అబ్సెంట్ అని వేస్తే రీవాల్యుయేషన్ పెట్టుకుని ఎవరిది బాధ్యత? అది అటెండ్ అయినప్పుడు రీవాల్యుయేషన్ అక్కడేమో మీరు అబ్సెంట్ అని వేస్తే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? సో మేమల్లా డిమాండ్ చేసేదల్లా ఒకటి, ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా ఇంకోటి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు రాజకీయం అనే ముసుగు తొడగొచ్చు దానికి. కానీ నేను అనేది ఒకటి, విద్యార్థుల భవిష్యత్తుతో మీరు ఆడబాకండి, వాళ్ళ భవిష్యత్తుతో మీరు ఆడబాకండి, వాళ్ళ ప్రాణాలతో చలగాటు వాడబాకండి. మీరు ఇవాళ ఏదైతే రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అని చెప్తున్నారో దానికి ఫీజు వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏదన్నా కావాలంటే కాంపెన్సేషన్ మీరు గ్లోబరీనా టెక్నాలజీస్ నుంచి వసూలు చేయండి, ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. లేదు ఒక్క నిమిషం, ఇవాళ గ్లోబరీనా టెక్నాలజీస్ మీరు ఎలా ఇచ్చారు, ఎన్ని నామ్స్ అన్ని సడలించారు, ఇవన్నీ మనం లోతుకెళ్తే ఇంకా చాలా బయటకు వస్తాయి. కానీ ఇవాళ మీరు చేయాల్సింది ఏంటి, ఒక 2 రోజులు అంటే 25th లాస్ట్ డే అయితే 27th దాకా పొడిగించారు. కానీ అది సరిపోదు. ఏ ఫీజు కూడా ఏ విద్యార్థి దగ్గర నుంచి కూడా రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ దేనికైనా సరే ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ప్రతి విద్యార్థి ఎవరైనా సరే పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇవాళ 27th కాదు ఇంకా పొడిగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంకొకటి, ఇవాళ ఇది ఒట్టి ఇంటర్ రిజల్ట్స్తో కాదు మురళి గారు, ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే రేపు వాళ్ళు ఎంసెట్ రాయాలి, పిల్లలు ఇంత టైంని వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు, రేపు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాల్సిన టైం ఇదంతా అంటే ఎంత దీనికి మనోవేదనకి గురవుతున్నారు ఉండదా మీరు చెప్పండి. అసలు ఈ గవర్నమెంట్ కి సెన్సిటివిటీ లేకుండా ఉంది మురళి గారు, సెన్సిటివిటీ అనేది కరువైంది గవర్నమెంట్. దుర్గాప్రసాద్ గారు మీరేమంటారు ఈ విషయంలో? గుడ్ మార్నింగ్ మురళి గారు. ముఖ్యంగా TV9 యాజమాన్యానికి మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో జరిగినటువంటి అవకతవకల మీద మొట్టమొదట TV9 బయటికి తీసుకొచ్చింది, బాగుంది, విద్యార్థులంతా కూడా బయటకు వచ్చారు. నేను మీ టీవీ ద్వారా చూస్తున్నటువంటి వీక్షకులకి, పేరెంట్స్ అంటే స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు అందరికీ, స్టూడెంట్స్కి కూడా దయచేసి ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. ఎందుకంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా సరే పెద్దగా ఎదిగిన వ్యక్తులు, వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ జీవితంలో సక్సెస్ కూడా అయ్యారు. కాకపోతే ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం కాబట్టి ప్రభుత్వం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు భరోసా ఇవ్వట్లేదు. కాబట్టి మీ TV9 ద్వారా మనమంతా ప్రతిపక్షాలుగా కూర్చున్న వాళ్ళందరం కూడా విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థులకు భరోసా ఇవ్వాలా. తప్పనిసరిగా మీరు మళ్ళీ గెయిన్ అవుతారు. ఈ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తెస్తాం. రెండోది, ప్రభుత్వం ఎంత దారుణంగా అండి, కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంది. మంత్రి గారు ఏం స్టేట్మెంట్ అండి నిన్న ఇచ్చింది? మేము అడుగుతా ఉన్నాం, ఇందులో రాజకీయాలు ఏమున్నాయండి? ఇప్పుడు ఏమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వెంటనే ప్రతిపక్షాలు ఏమైనా అధికారంలోకి వస్తాయా? మాట్లాడేటప్పుడు కొద్దిగా విచక్షణ ఉండాలండి. ఎంత దారుణం అండి. నేను అక్కడ ఎమ్మెల్సీ మన సుధాకర్ రెడ్డి గారు కూర్చున్నారు, నాగేశ్వర్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏంటి, విద్యార్థి అధికారుల యొక్క సంబంధించిన వాళ్ళు కాబట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డు లోపలికి పోతుంటే పోనీ లేదు అంటే ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఎట్లాంటి పరిపాలన జరుగుతుందండి? సుధాకర్ రెడ్డి గారు ఎవరండి? స్వయానా పార్టీ విప్పు, మాజీ విప్పు ఆయన. ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు ఎప్పుడు ప్రొఫెసర్గా ఉన్నారు. అసలు విద్యార్థులు తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి పోతే ఆయన నిన్న అరెస్ట్ చేశారు. ఎంత దారుణం అండి ఇది. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇవాళ ఇచ్చిన గ్లోబల్ సంస్థ ఏదైతే ఉందో ఆల్రెడీ రాజమండ్రిలో కేసు అయింది వాళ్ళ మీద. మీరు ఎట్లిస్తారండి? దాని మీద అది ఒకటి చేయాలా? మీరు వేశారు. ఇప్పుడు కమిటీ 3 మెన్ కమిటీ దేనికండి? ఇప్పుడు విద్యార్థులు మీరేంటండి, మీరు చేసిన తప్పుకి అశోక్ గారు చెప్తాడు ప్రతి సంవత్సరం 2000 3000 రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్కి వస్తాయి, మేము అగ్రి. కానీ ఇవాళ అబ్నార్మల్గా వచ్చినాయి. మీరు చేసిన తప్పిదం వల్ల ఒక అబ్నార్మల్గా వచ్చినప్పుడు దాన్ని షార్ట్అవుట్ చేయాలి కదా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ విద్యార్థులకి, ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా ఇవ్వాలా. మీకు వెంటనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి, ప్లస్ రీవాల్యుయేషన్కి డబ్బులు కట్టమంటారు. అనేక మంది మధ్యతరగతి వాళ్ళు, చిన్నవాళ్ళు చదివించుకునే పిల్లల్ని వాళ్ళు చూస్తున్నాం నిన్న టీవీల ముందు.
వాళ్ళు కష్టపడి కూళ్ళు చేసుకొని పిల్లలకు ఫీజులు కడతా ఉంటే రీవాల్యుయేషన్కి 600 రూపాయలు కట్టించుకుంటారా? ఏం ప్రభుత్వం కోట్ల రూపాయలు దారదత్తం చేస్తుంది విద్యార్థులకు? ఆ సౌకర్యం ఇయరా? నేను అంటున్నా అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా వాళ్ళకి అవసరమైతే ఇంకో 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసేది ఇదంతా క్లియరిటీ చేయాలి. ఏమిస్తారండి కోర్టుకు అఫిడవిట్? అసలు ప్రభుత్వం లీగల్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఏమైనా ఉందండి ఈ రాష్ట్రంలో? కోర్టుకి ఇచ్చేటప్పుడు ఏమిస్తారండి? మాకు 2 నెలలు టైం పడుతుంది, 3 లక్షల అంటే 9,50,000 దిద్దటానికేమో నెల 10 రోజులు పడుతుంది, ఒక 3 లక్షలు మళ్ళీ రివ్యూ చేయడానికేమో 2 నెలలు పడుతుందా? ఏమండి సమంజసమేనా? అంటే ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా లేదుగా. ఇది ఏదో మీరు ఒక సెంటిమెంట్ తోటో లేకపోతే ప్రజలకు ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చొస్తే అది కాదండి. మానవత్వ విలువలు ఉండాలి. ఇవాళ 18 మంది విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళ పేరెంట్స్ని కానీ ఆ చనిపోయినటువంటి కుటుంబాలు పేదవాళ్ళు కొంతమంది ఆ పిల్లలు చదువుకుంటేనే ఆ కుటుంబాలు బాగుపడే పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి మీద కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి గారు స్పందించకపోవటం చాలా శోచనీయం అండి. ఇది దారుణం అండి. ఇది ఎంత దారుణం అంటే మానవీయ కోణంలో విలువలు లేనటువంటి ప్రభుత్వం ప్రజలు చూస్తున్నారు. చెప్పారు కదా, ఒక నిమిషం అధికార పార్టీగా సుధాకర్ రెడ్డి గారు అందరికీ సమాధానం. మురళి గారు ఎందుకొరకంటే ముగ్గురు మాట్లాడిన తర్వాత కానీ నాకు ఇవాళ మీ స్టేట్మెంట్ మీరు ఉదయమే ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు మనోధైర్యాన్ని కల్పించేటట్టుగా జీవితం అనేది ముఖ్యం, పరీక్షలు ముఖ్యం కాదు అనేటువంటి రీతిగా ఆయన సంకేతం ఇచ్చాడు. దానికైతే నేను సంతోషిస్తున్నా. అందరం కూడా ఆ రకంగా విద్యార్థులను మనోధైర్యాన్ని పెంపొందించేటట్టుగా ఆ విధంగా చేయమని జగదీష్ రెడ్డి గారు చెప్పేది. రాజకీయం అవసరం లేదు. ఇప్పుడు పిల్లలది ప్రధానంగా పిల్లల యొక్క భవిష్యత్తు దృష్ట్యా వారిని అందరికి కూడా ధైర్యాన్ని పెంపొందించేటట్టుగా మీరందరూ కూడా అటువంటి సలహాలు ఇవ్వండి. అందుకొరకే మా దుర్గాప్రసాద్ తోటి కోరుతున్నా, దాని చంద్రబాబుతో నేర్చుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇక పిల్లలకు ఏ విధమైనటువంటి దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. పిల్లలకు ఎందుకంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఒక అసౌకర్యం ఏదైతున్నదో దాన్ని మెరుగుపరచడానికే సాఫ్ట్వేర్ మార్చినాం. ఇలా సాఫ్ట్వేర్ ఎందుకు మార్చినాం? సాంకేతికంగా వచ్చేటువంటి ఒక ఇబ్బందులు కానీ సాఫ్ట్వేర్ సక్రమంగా రూపొందించినరా లేదా తెలుసుకునటానికే ఇలా సంస్థను మార్చినాం. సంస్థను మార్చిన తర్వాత మెరుగ్గా ఉండాలి తప్ప ఇంకా అధోలోకానికి పోయేటట్టుగా ఉండరు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆల్రెడీ ఈ విషయం మీద కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. గతంలోనే ఈ గ్లోబలేనా సంస్థ మీద జేఎన్టీయూ కాకినాడకు సంబంధించి నిర్మాణంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఆ రోజునే ఛాన్సలర్గా ఉన్నటువంటి గవర్నర్ గారికి ఈ గ్లోబలేనా సంస్థ మీద ఆల్రెడీ రిపోర్ట్స్ ఇచ్చి ఉన్నాము, వీరికి సంబంధించి అంత టెక్నాలజీ వీడి దగ్గర లేదు, వీడు కేవలం ప్రమోట్ చేసుకున్నారే తప్ప అనేటువంటి ఒక కంప్లైంట్ ఉంది అనేది నారాయణ గారు చేస్తున్నట్టు ఆర్గ్యుమెంట్. అటువంటి సంస్థకి పట్టుకొచ్చి వాళ్ళేదో తప్పులు చేశారా, లేకపోతే వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల వచ్చిందా, లేక ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి రాజకీయాల వల్ల ఈ సమస్య వచ్చిందా, ప్రభుత్వం అయితే భరోసా కల్పించలేకపోయింది కదా అన్నది ఈరోజు ప్రత్యర్థి పార్టీలు అడుగుతున్న ప్రశ్న. ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కూడా ప్రభుత్వం భరోసా కల్పించేటట్టుగానే, ఎందుకొరకంటే ఇమీడియట్గా ఎప్పుడైతే సూసైడ్స్ జరుగుతున్నాయో ఇమీడియట్గా ప్రభుత్వం ముందుకొచ్చి 3 సభ్య కమిటీ ఏర్పాటు చేయడం. 2 రోజుల తర్వాత 2 రోజుల తర్వాతనే కమిటీ వేసినాం. కాబట్టి ఇమీడియట్గా, ఎందుకంటే పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోపణలను ఆధారంగా చేసుకునే చేయవలసి వస్తుంది. ఎందుకంటే గ్లోబరైన్ సంస్థ మీద వస్తున్నటువంటి యొక్క ఆరోపణల ఆధారంగా, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ సరిగ్గా ఉన్నదా లేదా, ఫలితాలు ప్రకటించట్లో సాంకేతికంగా ఏమైనా లోపాలు ఉన్నాయా, వాటిని అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాటిని మార్చడానికి తదనుగుణంగా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలలో సభ్యులు కూడా మీరు చూసినారు కావచ్చు. ఇవాళ వెంకటేశ్వరరావు గారు ఆ సంస్థకు అధ్యక్షుడు కాబట్టి ఆయన అధ్యక్షతనే కమిటీ వేశారు. దాంట్లో మళ్ళీ బిట్స్ పిలానిలో ఉండేటువంటి ఒక నిష్ణాతుడైనటువంటి ఒక ప్రొఫెసర్ను ఆయన సభ్యుడిగా చేసినాం. అదేవిధంగా ఐఐటి ప్రొఫెసర్ అవుతున్న ఆయన కూడా సభ్యుడిగా చేసినాం. కాబట్టి 3 సభ్యులతోటి కమిటీ వేసిన తర్వాత నిన్న రాత్రి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతలోగా నవ్య అనేటువంటి అమ్మాయికి 00 అని ఉండి తదనుగుణంగా 99 మార్కులు వచ్చినాయి. అది ఎందుకొరకంటే ఏదైతే మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో స్పష్టంగా, ఎందుకంటే ట్యాబులేషన్ చేసేటప్పుడు ఏదైతే ట్యాబులేటర్ ఉన్నాడో ఆయనే ఆ విధంగా మార్కులు ఎంటర్ చేసేటప్పుడు 0కు బదులుగా అంటే 99 బబ్లింగ్లో 99 అనేటువంటి దానికి బదులు 00 కొట్టండి.
ఆ విధంగా పొరపాటు జరిగింది అనేటువంటిది వారు స్పష్టంగా అంగీకరించారు. మొబైల్ ద్వారానే తెలియజేసినటువంటి సమాచారం చేశారు. కాబట్టి ఎక్కడికక్కడ సమాచారం ఇచ్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాని వల్ల సాటిస్ఫై అవుతలేరు. ఎందుకంటే పిల్లలలో చాలామంది ఒక దగ్గరనేమో డాష్ వచ్చింది, ఒక దగ్గరనేమో ఏఎఫ్ వచ్చింది, ఒక దగ్గరనేమో ఏపీ అని వచ్చింది. కాబట్టి దానివల్ల చాలామంది ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం. పోనీ వీటి వల్ల కోసం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసాము అని చెప్తున్నటువంటి అధికార పార్టీ ఏం చేశారు? దాని మీద నేను అందుకొరకే మురళి, ఎందుకొరకంటే నేను గమనించిన కాబట్టి 4 రోజుల నుంచి, కాబట్టి జరిగినటువంటి ఒక వ్యవహారంలో అయితే పొరపాటు జరిగిన మాట వాస్తవం. అందుకొరకే నిన్న మా జగదీష్ రెడ్డి గారితో కూడా నేను కూడా చెప్పిన, ఎందుకంటే పొరపాటు జరిగినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఆ పొరపాటుని ఏ విధంగా సరిదిద్దుకోవాలని ముఖ్యమైన అంశాలు. ఒకటి, పొరపాటుకు కారకులు ఎవరో వాళ్ళు ఫిక్స్ చేస్తాను. తప్పకుండా వారి మీద ఖచ్చితంగా ఈ పిల్లల చావుకి వారే బాధ్యులు అనేటువంటి తప్పకుండా. రెండోది మాధవ్ గారు సూచన చేశారు. ఒక్క నిమిషం మాధవ్ గారు ఒక ఇంపార్టెంట్ సూచన చేశారు. ఇప్పుడు ఈ బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి పిల్లల దగ్గర రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఎటువంటి ఛార్జెస్ వసూలు చేయకుండా మరింత సమయాన్ని కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. క్లారిటీ ఉండాలి మురళి గారు. ఎవరికైతే సాఫ్ట్వేర్ ద్వారా ఫలితాలు ప్రకటించట్లో సాంకేతిక లోపం జరిగిందో వారికి ఒక్క పైసా లేకుండా వారికి సరిగ్గా చేస్తారు. అది ఎట్లా కానీ నువ్వు విన్న తర్వాత నీకు తెలియకపోతే, ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, ఎవరికి అయితే ప్రతి ఒక్కరు కూడా నాకు వస్తాయనేటువంటి ఒక ఆశ ఉంటుంది సార్. అందుకొరకు ఆ విధంగా ఉండేటోళ్ళకి అందరికి కూడా ఫ్రీగా అంటే ఎట్లా నడుస్తుంది? ఆ విధంగా జరిగేటువంటి ఒక అవకాశం ఉండదు. ఎవరైతే సాంకేతికంగా ఫలితాల ప్రకటించట్లో పొరపాటు జరిగిందో ప్రభుత్వం వాళ్ళకు ఒక్క పైసా ఖర్చు లేకుండా వారికి ఇస్తాము. కానీ ఎక్కడనైతే అందరు కూడా కావాలని కోరుతారు కాబట్టి మొత్తానికి మేము వెరిఫికేషన్ కావాలంటారు. 17 ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా 17,000 మంది గణాంకాలొద్దు, పరిష్కారం చెప్పండి. అందుకొరకే చెప్తున్నాం. అందుకొరకే డైరెక్షన్ ప్రకారంగా మేము గణాంకాలు చెప్పాం. సొల్యూషన్ చెప్తున్నాం అని చెప్తున్నాం. ఏ పిల్లలైతే ఏదైతే ఆందోళనకు గురైనరో వారికి న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటాము. ఎవరైతే అధికార పార్టీ తప్పకుండా. రెండో విషయం, విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనలు విద్యార్థుల్లో ఇప్పుడు ఈ దశలో మనోధైర్యాన్ని కల్పించగలుగుతాయా? మరి సిస్టంలో ఉన్నటువంటి లోపాలు సరిచేసేటప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఈ విషయం మీద మనం మాట్లాడతాం ఇంటర్ విద్యార్థులకు సంబంధించి. ఇందాక సుధాకర్ రెడ్డి గారు అన్నది ఏంటంటే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసాం, మంచి కోసమే చేసాం అన్నారు. అంటే ఇవాళ మీరు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసాం అని అంటున్నారు. ఎప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? ఒత్తి రిజల్ట్స్తో ప్రాబ్లమ్ స్టార్ట్ కాలేదు మురళి గారు. ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకునేటప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. హాల్ టికెట్స్ అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది. అంటే హాల్ టికెట్స్ అప్పుడు కూడా మీరు తీసుకున్న సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ వచ్చింది, అంటే సెకండ్ లాంగ్వేజ్. ఇవాళ నిన్న మనం మార్క్స్ కార్డులో చూసాం, అరబిక్ రాసిన వాళ్ళకేమో ఉర్దూ అని చెప్పి అక్కడ 0 అని వేయటం, ఇలా ఎన్నో జరిగినాయి. సో అప్పటి నుంచి ప్రాబ్లం ఉంటే, అంటే ఫీజు కట్టేటప్పుడు నుంచి వాళ్ళు కాలేజ్ ప్రిన్సిపల్స్ వెళ్ళి కూర్చుని సార్ట్అవుట్ చేసుకుని, హాల్ టికెట్స్ అప్పుడు కూడా కాలేజ్ వాళ్ళు వెళ్ళి కూర్చుని సార్ట్అవుట్ చేసుకుని, అప్పటి నుంచి ప్రాబ్లం ఉంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరేం చేస్తున్నారు? అంటే ఇదేంటంటే వీళ్ళకి పాలిటిక్స్ మీద ఉన్న శ్రద్ధ అడ్మినిస్ట్రేషన్ మీద లేదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది మురళి గారు. ఇవాళ పిల్లలు ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 95% ఆఫ్ ద టైం వీళ్ళు పాలిటిక్స్ మీద కేటాయిస్తారు, 5% కూడా అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టట్లేదని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకోటి, గ్లోబల్ ఇన్ టెక్నాలజీస్ కి మీరు ఎలా ఆర్డర్ ఇచ్చారు అని అంటే ఇవాళ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేశాము అందుకనే కంపెనీ మార్చామని అంటున్నారు. కానీ ఇవాళ మీరు ఎన్ని నామ్స్ తుంగలో తొక్కి ఇవాళ గ్లోబల్ ఇన్ టెక్నాలజీస్కి మీరు ఇవాళ ఏదైతే టెండర్ ఇచ్చారనే చాలా అర్థమవుతుంది. ఇవాళ టెండర్లో ఏదైతే టెక్నికల్ బిడ్ ఉన్న టెండర్లో మీరు 6th and 7th నామ్స్ చూడండి మురళి గారు. అంటే మినిమం వీళ్ళు అట్లీస్ట్ 10 lakh స్టూడెంట్స్కి ఇదివరకు కేటర్ చేసి ఉండాలి. ఇలా తర్వాత వీళ్ళు ఆల్రెడీ అట్లీస్ట్ ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లాంటి ఒక బోర్డుకి ఈక్వలెంట్ బోర్డుకు కూడా వీళ్ళు ఆల్రెడీ కేటర్ చేసి ఉండాలి. కానీ ఒక పక్కన అవన్నీ చేయకుండా దాన్ని కుదించి 3 లక్షలకి తీసుకొచ్చిందే కాకుండా 2014 వీళ్ళ పైన ఒక కేసు ఉంది మురళి గారు కాకినాడలో. అయినా కూడా మీరు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి ఇవాళ పిల్లల భవిష్యత్తుని మీరు అగోమయంలో పెట్టారు. ఎందుకనంటే మురళి గారు ఇవాళ ప్రతి మార్క్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవ్రీ సింగిల్ మార్క్ ఇస్ ఇంపార్టెంట్ మురళి గారు.
ఇవాళ మనకి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్లో 30% ఆఫ్ ద మార్క్స్ వెయిటేజ్ తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారు. ఇవాళ ఒక పక్కన ఇక్కడ మార్కులు తక్కువ వచ్చింది ఒకటి, రెండోది వాళ్ళు ఎంసెట్ రాయలేని పరిస్థితిలో ఉంటారు. ఇంత స్ట్రెస్తో వాళ్ళు ఎలా వెళ్ళి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు మీరు చెప్పండి. ఇంకోటి సుధాకర్ రెడ్డి గారు అంటే టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మాత్రమే మేము కన్సిడర్ చేస్తాను. అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనేది ఇవాళ ఈ ప్రభుత్వానికి కరువైంది అనేది అర్థమవుతుంది. ఇదే కనుక వీళ్ళు ఓటర్లు అయ్యి ఉంటే మీరు అప్పుడు అందరినీ కన్సిడర్ చేసేవాళ్ళ. నేను అడుగుతున్నా, ఎందుకంటున్నానంటే ఇవాళ మీరు చేసిన తప్పిదనానికి ఇవాళ ఇంతమంది పిల్లలు బలి దానికి బాధ్యత మీరే. ఇవాళ ఈ ప్రభుత్వం పైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పైన ఇవాళ వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టాలి. వీళ్ళ వల్లే ఇవాళ ఈ హత్యలు జరిగినాయి అనేది మనం ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ డెఫినెట్గా వీళ్ళ వైఫల్యమే. ఎందుకంటే హాల్ టికెట్స్ అప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం మీరు రెక్టిఫై చేయకుండా అదే దీన్ని మీరు కంటిన్యూ చేసి ఒక పక్కన JNTU వాళ్ళు కూడా చెప్పారు, మీరు ఇవాళ ఏ పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఏదొచ్చినా సరే పక్కన AF అని వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి మీరు చూసుకోండి అని JNTU చెప్పినా కూడా మీరు పట్టించుకోకుండా అదే కంపెనీకి మీరు ఇచ్చి మీరు ఇవాళ పెద్ద తప్పు చేశారు. రెండోది, ఇవాళ మీరు అక్కడికి వచ్చిన పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, స్టూడెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవాళ అందరూ చూస్తున్నారు. మురళి గారు వీళ్ళు వచ్చిన వాళ్ళకి అంటే మీరు ఏ రాజకీయ పార్టీ నాయకులు అక్కర్లేదు, దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదా. ఎవరైతే బాధితులు ఉన్నారు, ఎవరైతే వాళ్ళు మార్క్స్ కార్డ్ తీసుకొచ్చి ఇదిగో మాకు ఈ ప్రాబ్లం ఉందన్నారు, ఒక 100 సెంటర్స్ పెట్టలేరా, ఒక్కొక్క జిల్లాలో ఒక హెల్త్ సెంటర్ పెట్టలేరా, లేదా ఒక స్టేడియం తీసుకోండి. ఒక్క రోజులో మీరు యావత్ తెలంగాణని మీరు చేశారు కదా, సకల జనుల సర్వే అని చేశారు కదా, ఒక్క రోజు కూర్చుని, ఒక రోజు కాకపోతే 4 రోజులు కూర్చుని మీరు వచ్చిన విద్యార్థులందరికీ ఏంటి మీ ప్రాబ్లం అనేది ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు, ఎందుకు అట్లీస్ట్ ఇనే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మీరు వెళ్ళి వెబ్సైట్లో అప్లై చేసుకోండి. ఇవాళ ఇంతమంది కలిసి ఒకే వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుందా మురళి గారు? అది కూడా క్రాష్ అవుతుంది. అందుకని వాళ్ళు అక్కడ కూడా ఓపెన్ చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం అట్లీస్ట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఆలోచించి ముందు ఫీజు అనేది రద్దు చేసి ఎక్స్టెండ్ చేసి ఇవాళ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఎవరికైతే ఒక ప్రాబ్లం ఉందో ఆ స్టూడెంట్ తో పాటు ఒక పేరెంట్ ని అలౌ చేసి వినాల్సిన అవసరం ఉంది మురళి గారు. ఇప్పుడు సాక్షాత్తు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు 21,000 మంది విద్యార్థులకి వాళ్ళ యొక్క OMR వాళ్ళ యొక్క రిజల్ట్ చూసినట్లయితే APAF అని చెప్పేసి వచ్చిందని అన్నారు. అంటే 21,000 అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ కౌంట్. మరి అటువంటి పరిస్థితులలో ఈరోజు సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు ఏమని, ఎవరైతే టెక్నికల్గా సాంకేతికంగా డిఫెక్ట్ ఉందో వాళ్ళకి మేము ఫీజు తీసుకోమని. అసలు సాంకేతికంగా డిఫెక్ట్ ఉందని ఎట్లా తెలుస్తుంది? ముందర అప్లై చేసి రివాల్యుయేషన్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. చేయాలని అంటే 600 రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉంటారు, పెట్టలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళ తప్పు లేకుండా ఒక మాస్గా ఇంత తప్పులు జరిగినప్పుడు అందరికీ వేవర్ చేస్తే తప్పే ఉన్నది. ఎందుకంటే ఎంతోమంది పనికిమాలిన ముచ్చట్లకి వాళ్ళ సంతోషం కోసం గొప్పదనాల కోసం కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వము విద్యార్థుల కోసము వాళ్ళ సొమ్ముని, వాళ్ళ పేరెంట్స్ కొట్టిన సొమ్ముని వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేదా? దీన్ని ఫ్రీగా 600 రూపాయలు ఛార్జ్ చేయకుండా ఎందుకు మీరు దాన్ని రివాల్యుయేషన్ చేయలేరు? ఇంకొకటి కేవలం ఒక్క నిమిషం రామచంద్ర గారి విషయంలో సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వస్తున్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే రివాల్యుయేషన్ అప్లై చేస్తాం, ఆల్రెడీ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మళ్ళీ అదే సాఫ్ట్వేర్తో అదే రకమైనటువంటి రిజల్ట్ వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? మురళి గారు ఏదైతే రీవెరిఫికేషన్ అయినా కానీ రీకౌంటింగ్ కానీ మనం కట్టిన తర్వాత పేపర్ను రీకౌంటింగ్ చేస్తారు, పేపర్ చేస్తారు, సాఫ్ట్వేర్తో సంబంధం ఉండదు. ఏదైతే జవాబు పత్రం ఉన్నదో జవాబు పత్రం తీసిన తర్వాత రీకౌంటింగ్ అయితేనేమో ఓన్లీ కౌంటింగ్ చేస్తారు. ఆయన ఇప్పుడు రామచంద్రారెడ్డి గారికి అన్నట్టుగా అనుమానం ఏదైతే ఉన్నదో జిరాక్స్ కాపీ ఇస్తాం, రివెరిఫికేషన్ కట్టినట్టయితే జిరాక్స్ కాపీ మొత్తం జవాబు పత్రం అంతా ఇస్తారు, సర్టిఫై చేసి ఇస్తారు. అందుకొరకే దాంట్లో కూడా మీకు అనుమానం ఉంటే కూడా నివృత్తి చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడ కూడా వెనుకంజ వేసే ప్రసక్తి లేదు, ఎక్కడ కూడా జవాబు పత్రాలు మిస్ అయిన మాట లేదు. ప్రతి జవాబు పత్రం ఉన్నది, ప్రతి జవాబు పత్రం. ఇంతకుముందు రామచంద్ర గారు ఇచ్చేసినట్టు 26,000 మంది 21,000 మంది కార్యదర్శి గారు. రెండవది 30 పేపర్లు ఇచ్చారా వెరిఫికేషన్ కోసం, వాల్యుయేషన్ కోసం, స్పాట్ వాల్యుయేషన్ టైంలో 60 పేపర్లు ఇచ్చారా, 100 పేపర్లు ఇచ్చారా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంది. దాన్ని కూడా వెరిఫై చేయాలి. పిల్లలకి వస్తున్నటువంటి డౌట్ అసలు పేపర్లు మాయమైపోయామో లేవో అనేటువంటి ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. వీటిని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? మురళి గారు క్లారిఫికేషన్ 6వ డే ఫస్ట్ డే నాడే బోర్డ్ సెక్రటరీ శ్రీ అశోక్ గారు
అయ్యా మొత్తం పేపర్లు nobody reacted. Nobody reacted. Nobody reacted. తప్పు మాట అపోహలని నివృత్తం చేస్తారంట మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నారంట మీరు బుద్ధిమంతులంటే చేస్తున్నారు మీడియా వాళ్ళు ప్రచారం దుర్గాప్రసాద్ గారు కూడా ఒక డౌట్ ఉందంటే వారు కూడా మురళి గారు దుర్గాప్రసాద్ గారు మురళి గారు డౌట్ ఏంది ఒక్క నిమిషం సుధాకర్ అన్న ఒక్కొక్కటి పాయింట్ చెప్పే కరెక్ట్ మాట్లాడు మురళి గారు నేను కరెక్ట్ నేను సబ్జెక్టే మాట్లాడుతాను. నేనేమంటున్నానంటే విద్యార్థులు తల్లిదండ్రులు TV9లో రాగానే మొదటి రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గరికి పోయినరు. నేను ఏమంటున్నానంటే బాధ్యతగా అధికారులు ఒక 2 టెంట్లు వేసి వాళ్ళని కూర్చోబెట్టి 50 మందో 100 మందో 200 మందో తల్లిదండ్రులతో వచ్చారు. వాళ్ళని గినక వాళ్ళకి అయిపోయింది కాదన్నా మీరు చేయాల్సిన పనులు చేయకుండా తర్వాత పేరెంట్స్ వాళ్ళంతా వచ్చి వినండి మీరు గేట్లు వేసి పోలీసులను పంపించి బేడీలు వేస్తే అప్పుడు రాజకీయ పార్టీలు స్పందించాలి కదా. మీరు దీన్ని రాజకీయం అని మీరే చేశారు, మీరే రాజకీయ కోణంలోకి దించారు దీన్ని. వినండి అతీతంగా అందరం నేను అదే చెప్పిన ఫస్ట్ విద్యార్థులకు అందరికి కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నా మీరు బాధపడకండి, ఈ ప్రభుత్వం చేసిన దాన్ని మేము ఎట్నో కట్లా చేస్తాము, ప్రతిపక్షాలు కానీ మేము విద్యార్థులకి తల్లిదండ్రులకి హామీ ఇచ్చుకుంటూనే మీరు చేసిన చక్కదనాన్ని చెప్తున్నాం. ఈడ మీకు నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. పొరపాటు జరిగిన మాట వాస్తవాన్ని అంగీకరిస్తున్నవే. ఆ పొరపాటును సరిదిద్దడానికి మీరు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? మీరు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? పొరపాటు సరిదిద్దడానికి డబ్బులు వసూలు చేస్తలేరు. ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు మురళి గారు 18 మంది విద్యార్థులు చనిపోవటానికి కారణమైంది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మర్డర్ కేసు వాళ్ళే మర్డర్ చేశారు విద్యార్థుల్ని. వినండి ఒక్క మాట, మేం కాదు ఈ ప్రభుత్వమే కాదు. నువ్వు మురళి గారు 3 రోజుల వరకు స్పందించినట్లయితే ఎంతో మంది విద్యార్థుల యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతుంది. మీరెందుకు ఒక్క నిమిషం రామచంద్రరెడ్డి గారు ఆగండి. నేను చెప్పినాక చెప్పండి. నేను సుధాకర్ గారు నిన్నటి దాకా మీరు బాగా మాట్లాడారు, నిన్న మొన్న అన్నీ అధికారులు లోపలికి పోనీ లేదని బాగా మాట్లాడారు. కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని డిఫైన్ చేసుకోండి. కానీ జరిగిన విషయాన్ని నేనేమంటున్నా, మీరు కమిటీ వేసుకున్నారు, ఎందుకు వేసారా కమిటీ? అరే ఎక్కడ దొంగ జరిగిండు ఏం జరిగిందని చేసుకోండి. కానీ ఈ జరిగినటువంటి కారణం ఏదైతే ఉందో వీళ్ళకి మనం రెస్క్యూ చేయాలి కదా, ఈ విద్యార్థులు రెస్క్యూ చేయాలి కదా, ఈ పేరెంట్స్ రెస్క్యూ చేయాలి కదా. అసలు అసలు ఈ కమిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలుగుతుందా? దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం మేము అడిగినాం, మీకు అభ్యంతరం ఏంది? కమిటీ రిపోర్ట్లు అవన్నీ ఒకటి దుర్గాప్రసాద్ గారు అన్నట్టుగా ఎందుకొరకంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి జర ఆనెస్ట్గా కూర్చునబెట్టి వారికి సరి అయినటువంటి రీతిగా సమాధానం చెప్తే జర సంతృప్తి ఉంటుండే. ఆ రకమైనటువంటి చర్యలు వచ్చేసారి నుంచి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ విధంగా రెండవది ఏదైతున్నదో రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ అనేటువంటిది ప్రతిసారి ఉంటుంది. జిరాక్స్ పేపరే క్యాండిడేట్కి ఇస్తాం, ఎవరికి కూడా. ఇలా 2 days ఏదైతున్నదో నిన్నటి వరకు వెబ్సైట్ ఓపెన్ కాలేదు కాబట్టి వారు అన్నట్టుగా క్రాష్ అవుతుండే. మేడం చెప్పింది కదా క్రాష్ అవుతుండే కాబట్టి నేనే స్వయంగా మీకే కాదు వేలాది మంది విద్యార్థులు డౌట్స్ ఉన్నాయి, పేపర్ లేవని. కానీ సుధాకర్ రెడ్డి గారు పేపర్లు ఇస్తాం, జిరాక్స్ కాపీలే చెప్తున్నారు. చూద్దాం ప్రభుత్వం అంటుంది ఇట్లా టీఆర్ఎస్ పక్షాన రామచంద్రారెడ్డి గారికి ఏమైనా అనుమానం ఉంటే నా దగ్గరికి రమ్మనండి, నేను ఇప్పిస్తాను. సరే చూస్తాం.